మనం ప్రజెంట్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము. బీసీల ఉద్యమం ఇక తెలంగాణ రాష్ట్రంలో మిగిలింది, భారతదేశంలో మిగిలింది బీసీల ఉద్యమం మాత్రమే. అది అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో రావుల రాజ్యం పోయింది, రెడ్డిల రాజ్యం వచ్చింది, బీసీలకు ఒరిగిందేమీ లేదు అని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో స్థానిక సంస్థలలో 42% బీసీలకు 100% వాళ్ళ శాతం వాళ్ళకి రావాలి, 100% ముందు చేయాలి అని డిమాండ్స్తో ఇక్కడ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగి 7 రోజులు గడుస్తూ ఉంది. మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? బీసీలు అంటే చిన్న చూపుగా ఎందుకు మారుతూ ఉన్నది? అంటే బీసీలు అంటే పొలిటికల్ అన్టచబుల్గా ఎందుకు మారిండ్లు ఈ దేశంలో, రాష్ట్రంలో? మరి చాలామంది రాజారాం యాదవ్ అటువంటి యంగ్ లీడర్ల సైతం ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. తను కూడా స్వయంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సిద్ధేశ్వర్ అన్న కావచ్చు, అన్నలు చాలామంది ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసి బీసీల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 7 రోజులుగా ఏం తినకుండా పోలీస్ స్టేషన్లో వేసిన, పోలీసులు వివిధ స్టేషన్లలో తిప్పిన, ఇండ్లలో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో వదిలేసినా కూడా ఉద్యమం మాత్రం ఆగలేదు, వాళ్ళ దీక్ష మాత్రం ఆగలేదు. చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ వీళ్ళతో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎట్లుంది ఆరోగ్యం, ఎట్లుంది? మొదటగా ఆరోగ్యం సహకరించడం లేదన్న, చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా కాలు చేతులన్నీ కూడా నీరసంగా చాలా ఇబ్బందిగానైతే ఉన్నది. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదు. మాటలు కూడా వస్తలేవు. మొదటి రోజు నేను చూసిన మంచి గంభీరంగా మాట్లాడినావు, ఇప్పుడు మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం చేస్తూ ఉన్నావు? ఎవరి బాగోగుల కోసం చేస్తూ ఉన్నావు ఈ దీక్ష? రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి బాగోగుల కోసం చేస్తూ ఉన్నాం. బీసీలందరి బాగోగుల కోసం చేస్తూ ఉన్నాం. బీసీలు 77 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చినప్పటికి కూడా అనేక రంగాలలో కూడా వెనుకబడి ఉన్నారు. వారికి ఇప్పటికి కూడా నిజంగా స్వాతంత్రం రాలేదు. వారి హక్కులన్నీ కూడా కోల్పోయిన పరిస్థితి ఉన్నది. జనాభాలో 60% పైగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలన్నింటిలో కూడా వారి యొక్క హక్కులను కోల్పోతున్నటువంటి పరిస్థితి, నష్టపోతున్నటువంటి పరిస్థితి, మోసపోతున్న పరిస్థితి ఉన్నది. కనీసం స్థానిక సంస్థల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారి మాటగా ఈ యొక్క రాష్ట్రంలో అమలు చేస్తామని అన్నాడు. కామారెడ్డిలో ఎన్నికల సభలో చెప్పినటువంటి దాన్ని అమలు చేయాలని మేము పోరాటం చేస్తుంటే, ఎన్ని పోరాటాలు చేసినా స్పందించని ఈ ప్రభుత్వం ఇవాళ మా యొక్క ఆమరణ దీక్షతో దిగొస్తుందని చెప్పి మేము బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆఫీస్లో మొన్న 25 తారీఖు బిప్ మండల్ జయంతి సందర్భంగా కూర్చోవడం జరిగింది. నేను జక్కని సంజయ్ కుమార్ దానికి అధ్యక్షుడను. నాతో పాటుగా బత్తుల సిద్ధేశ్వర్ అన్న కూడా హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు వారు, తర్వాత చాపర్తి కుమార్ అని చెప్పి రజక సంఘం అధ్యక్షుడు వారు వరంగల్ నుంచి. ఇట్లా దీక్ష చేస్తున్నప్పుడు 3 రోజులుగా 7 రోజులుగా అనేక ఇబ్బందులు పెట్టినారు. 4వ రోజు తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఇక్కడ కూడా దీక్షను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మాకైతే హెల్త్ సహకరించడం లేదు. ప్రభుత్వం దిగి రావాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోయినా సరే ఈ యొక్క అంశాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేము అడుగుతున్నాం. కొత్త డిమాండింగ్ కాదు. కాంగ్రెస్లో నాయకులు ఎవరు కూడా కనీసం బీసీ వాదన గురించి కానీ బీసీల సమస్యలపైన కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వారి సిద్ధశుద్ధితోనే ఆలోచన చేసుకోవాలా. ఎంతో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పార్టీ, స్వేచ్ఛతో ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎస్పెషల్లీ ఈ దేశంలో కులగణన జరగాలి, ఎవరికి ఎంత ఉందో అన్ని పంగాల్లో పంచాలని చెప్తూ మాట్లాడుతున్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈ దిశగా మాట్లాడడం లేదంటే వాళ్ళ పిరికితనమై ఉండాలి, వాళ్ళ జాతి పట్ల ప్రేమ లేకుండా ఉండాలి. చాలామంది రాజకీయాల్లో నేను చూస్తూ ఉన్నా, అంటే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలకపక్షం వచ్చిన తర్వాత ఒక మాట. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలంతా మనమే అని చెప్తారు. మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ బీసీలొద్దు, ఎస్సీలొద్దు, ఎస్టీలొద్దు. ఏంది అసలు? ఎట్లా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే వీరి పైనాయకత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అగ్ర కులాలకు చెందినటువంటి వారే అగ్రనాయకత్వంగా ఉంటున్నారు కనుక వారు పదవులు కాపాడుకోవడానికి అగ్రనాయకుల దగ్గర చెంచాగిరి చేస్తున్నారు. అది వాళ్ళ కొత్త ఏం కాదు. 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇదే జరుగుతూ వస్తున్నది. నిజంగా కనుక భారతదేశ స్వతంత్ర పోరాటం సమయంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొట్లాడినట్టుగా కొట్లాడితే మాత్రం బీసీలకు అప్పుడే చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేటి, ఎమ్మెల్యే ఎంపీలు మన వాళ్ళు ఉండేది, మనకు రావాల్సినటువంటి అన్ని హక్కులు అందేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ బీసీ నాయకుడు అధికారంలో ఉన్న వాళ్ళ అగ్రనాయకత్వం యొక్క దగ్గర చెంచాగిరి మోచేతి నీళ్ళు తాగేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పదవులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక మీదట అది చెల్లదు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి అయితే ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అన్ని పార్టీలు జై బీసీ జై తెలంగాణ అన్నట్టుగా రేపు అన్ని పార్టీలు అందరి నాయకులు కూడా జై బీసీ అనేటువంటి రోజు రాబోతూ ఉన్నది. బీసీలంతా కూడా ఐక్యంగా సంఘటితంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా కూడా రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు చేయడానికి. పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశము మీకు చిత్తశుద్ధితోటి ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో అవసరమైతే రాహుల్ గాంధీతో చర్చించి దీన్ని అమలు చేయాలని చెప్పేసి దీని దిశగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా మా అన్నలంతా అక్కలంతా కూడా స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అన్న. మాట్లాడదాం ఇంకా. నిజంగా అంటే రాహుల్ గాంధీ ఒక ముచ్చట చెప్పిండు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి 2 బీసీ సీట్లు కావాలి. మరి రాహుల్ గాంధీ చెప్పిన ముచ్చట్లే కనీసం ఇక్కడ రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదంటే ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇక కాంగ్రెస్లో మేము బీసీలకు టికెట్లు ఇచ్చినామని చెప్తారు. యాకుత్పురా టికెట్ బీసీ, నాంపల్లి టికెట్ బీసీ, చాంద్రాయణగుట్ట టికెట్ బీసీ, మా గోషామాల్ టికెట్ బీసీ. ఇవ్వా మీరు ఇచ్చేది? ఓ యాదవ్కో, మున్నూరు కాపుకో, పద్మశాలికి మేము టికెట్లు ఇచ్చినామని సంకలు గుద్దుకుంటా ఉన్నారు. మీ మోసాలు బీసీలు గమనించిండ్రు కాబట్టే ఇక్కడ దీక్షలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హిందూ బీసీ మహాసభ నుంచి సిద్ధేశ్వర్ అన్న ఉన్నారు. ఆరోగ్యం మాత్రం సహకరించడం లేదు. నేను స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నా. చట్టసభలలో బీసీ వాదనకై పోరాడదాం రండి, కదలి రండి అని బీసీ బిడ్డల కోసం ప్రాణాలు పణంగా పెట్టి బీసీ నాయకులు కొట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల్లారా, బీసీ రాజకీయ నేతల్లారా, మీరు ఏడబడుకున్నారో అర్థం కావడం లేదు. రండి గాంధీ హాస్పిటల్కి వచ్చి కనీసం పలకరించిపోండి. ఒకసారి అన్నతో మాట్లాడిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంది ఆరోగ్యం. ఇబ్బందికరంగానే ఉందనేది డాక్టర్లు చెప్తున్నారు. సరే, నాకు కూడా అదే అర్థమవుతున్నది. కానీ తప్పనిసరి పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారని ఇప్పుడు బీసీ సమాజం కోసం ప్రాణాలు ప్రణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగాం. ఎవరి కోసం చేస్తున్నారో ఆ బిడ్డలకే సోయి లేకపోతే మనం చేసిన త్యాగం ఎటుపోవాలి? ఇక బీసీ బిడ్డలందరికీ ఒక గొడ్డు ఉంటుంది, ఒక గోద ఉంటుంది. కొంచెం కదలిక లేని పరిస్థితి అనేది ఉంటుంది. వాళ్ళకున్న భౌతిక పరిస్థితి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అగ్రవర్ణాలేమో ఈ పని చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి, రాజకీయాలకు బీసీలు రాకుండా చేస్తున్నాయి. మనం ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తారని అనుకుంటే 34 వస్తాయి. మన జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో 60 రావాలి, ఒక 50% అనుకుంటే 60 ఎమ్మెల్యే సీట్లు రావాలి. కానీ ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసినా కనీసం 34 వచ్చేది. అది అమలు చేయమని అప్పుడు హనుమంతరావు అన్న, తర్వాత మన జనగాం మాజీ ఎమ్మెల్యే మంత్రి ఉండే పొన్నాల లక్ష్మణ అడిగినప్పుడు వాళ్ళని ఆయనతో ఆగమాగం చేసేసారు. అట్లా బీసీలకు అన్యాయం అక్కడ స్టార్ట్ అయింది. పోనీ వెనక పోదామంటేనేమో అప్పటికున్న పాత ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేస్తూ వచ్చింది కనుక అది పోవాలని కోరుకుంది. అది పోతే ఇదేదన్నా బీసీలకు న్యాయం చేస్తుంది అనుకుంటే ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తలేరు అని నిరాశపడిన క్షణం మేము కామారెడ్డి డిక్లరేషన్ తెస్తున్నాం, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. సరే, ఇంకా ఎమ్మెల్యేల కాడ రిజర్వేషన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి గెలుపు గురాలు కావాలి అనుకున్నాం. అది ఆ 19 ఇచ్చిండ్రు. దాంట్లో మీరు అన్నట్టు ఓడిపోయే సీట్లే ఓల్డ్ సీట్లు ఇచ్చారు. అయిపోగా ఎన్నో కొన్ని వచ్చినాయి. తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డా రెడ్డిలకే ఇచ్చారు మంత్రి పదవులన్నీ కూడా.
తర్వాత అధికారులు, ఉన్నత పదవులన్నీ అధికారులకు, నామినేటెడ్ పోస్టులు, తర్వాత ఎంపీ సీట్లు వచ్చినప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా ఆ గుత్తా సికందర్ రెడ్డి కొడుకు, లేకపోతే అంతకుముందు జానారెడ్డి కొడుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా వాళ్ళు ఎవరన్నా వచ్చి చేరుతామంటే వాళ్ళ ఇంటికి పోయి స్వాగతించడం, ఇట్లా ఇది రెడ్డి రాజ్యం అయిపోతుంది రేవంత్ రెడ్డి నాయకత్వం. ఇది రాహుల్ గాంధీ కూడా హర్షించాడు. తనను చూసి, మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ చూసి, ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా మేము మీకు సపోర్ట్ చేసినాం. నేను పర్సనల్గా నేను తిరిగిన మీ గెలుపు కోసం, అందరం తిరిగినాం. బీసీ ఉద్యమకారులు, అటు నిరుద్యోగులు తిరిగినారు. తర్వాత చివరికి వచ్చేసరికి ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ రేపు మాపు 8 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాని ఊసు లేదు, పాస్ లేదు. కుల జనగణన స్టార్ట్ చేస్తామన్నారు, ఇంకా వారం నెల రోజులు ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. కుల జనగణన స్టార్ట్ చేయలేదు. ఇవాళ ఏమంటున్నారు, అప్పుడప్పుడు కుల జనగణన స్టార్ట్ అయిపోగానే ఎన్నికలు జరుపుతామంటారు. మనం ఏమనుకుంటామంటే వార్తలలో వస్తున్నాయి ఎన్నికలకు రెడీగా ఉన్నామని. ఇంకోవైపు ఏమో కుల జనగణన ప్రారంభం కాదు, ఎన్నికల ప్రాసెస్ అనేది అడుగు కూడా దానికి అడుగు కూడా పడదు. ఇటువైపు ఎన్నికల ప్రాసెస్ అనేది నడుస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఆపడానికి మేము ఈ ఆమరణ దీక్ష నిర్ణయం తీసుకున్నాం. ఆమరణ దీక్ష అనేది మనకేమో ఇంట్రెస్ట్, పేరు రావాలి, అది కాదు. పేరు అంటే అంతకుముందే మస్తు పేరు ఉన్నది, చాలా ఉంది. కాబట్టి పేరు కోసము చేసింది కాదు. బీసీ ప్రజానికమేమో నమ్మి ఓట్లు వేసే కాలంలో ఓట్లు వేస్తారు, రోడ్ల మీదకి రాలేని భౌతిక పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళేమో ఈ భౌతిక పరిస్థితిని ఆసరా చేసుకుని బైక్ ఓటు చెప్తూ లోపల మాత్రం ఎన్నికల ప్రయత్నం అనేది, ఎన్నికల ఏర్పాటు అనేది వాళ్ళు చేసుకుంటున్నారు. అన్యాయం కళ్ళ ముందు కనబడుతున్నది. అన్యాయం జనంలో తీసుకుపోయేదానికైనా మనం కూర్చోవాల్సింది అని చెప్పి కూర్చున్నాక అంతకుముందు కూర్చునే దానికంటే ముందు కూడా మధ్య మార్గం అని చెప్పేసి ఏమంటారంటే 23 చట్టరీత్యా ఇస్తాం, ఇంకో 19% మేము మా పార్టీ నుంచి ఇస్తామంట. పార్టీ నుంచి ఇస్తే ఏమవుతుందంటే, ఒక ఊర్లో కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది, ఇంకో పార్టీ ఓడియాడు, ఇంకో పార్టీ నేను కూడా ఇస్తా కానీ ఇంకో ఊర్లు ఇస్తా అంటాడు. మేము కూడా 42% ఇస్తాము, అంటే 19% మిగతా మేము కూడా ఇస్తాం, కానీ ఇంకో ఊర్లు ఇస్తా అంటాడు. అంటే ఈ ఊర్లో రెడ్డి ఉంటాడు, ఆపోజిట్ ఆ ఊర్లో రెడ్డి ఉంటాడు. ఉన్నప్పుడు 2 ఊర్లలో దెబ్బతింటారు, మనకు 2 ఊర్లలో ఓడిపోతారు. అదే ఒక ఊరు మనకు రిజర్వ్ అయి ఉంటే ఎటువైపు అయినా ఏ పార్టీ అయినా అదే బీసీకి ఇవ్వాలి. అది కనీస స్థాయిలో పోటీ ఉంటుంది, ఎవరో ఒకరు బీసీ గెలుస్తారు. అందుకని ఆ 19% పార్టీ రీత్యా ఇవ్వడం అని అంటే బలిపీఠం మీదకి ఎక్కినట్టు అవుతుంది. ఆ రకంగా బీసీలకు నష్టం జరుగుతుంది. కనుకనే ఇట్లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మేము ఆమరణ దీక్ష తీసుకున్నాకనైనా ఏమైనా వాళ్ళలో మార్పు ఉంటుందంటే ఇప్పటివరకు ఏమీ మార్పు లేదు. చాలా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. మొన్న హనుమంతరావు వచ్చినప్పుడు కూడా ఫోన్లో పొన్నం ప్రకారం వాళ్ళు ఏదో కూర్చుంటే మేము తీసుకున్నట్టు కాదు కులగణన, మేము ఎప్పుడు అన్నం పెట్టినా చేస్తాం, కానీ మేము కూడా ఉద్యమాలు చేసినాం అని చెప్పేసి మామూలు నుంచి స్పీకర్ పెట్టి మాట్లాడితే కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. సరే, మరి 42% సంగతి ఏంటంటే దానికి సంబంధించి మాట లేదు. తర్వాత కదా అంటారు. తర్వాత అంటే మేము డిమాండ్ చేసింది అది మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కదా, మీరు ఇచ్చిన దాని గురించి ఎప్పుడైనా మాట్లాడవచ్చు, తర్వాత ఎందుకు మాట్లాడతాం? అందుకోసమని దీని మీద ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా, అది ఇచ్చేదైతే ఇస్తలేదన్న ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇచ్చేదైతే మేము ఇస్తాం కదా, ఎందుకు నిరాదీక్ష చేస్తున్నారు, మీరు ప్రాణాలు ఎందుకు నష్టం చేసుకుంటారు, మమ్మల్ని బదనాం ఎందుకు చేస్తారు ప్రభుత్వాన్ని అని చెప్పేసి నెక్స్ట్ డేనే మనకు చెప్పేది కదా. వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు, కానీ మనం ఊరుకునేది. కాంగ్రెస్ ఇవ్వకపోతే మీ ఉద్యమం ఎటుదారి తీస్తుంది? ఖచ్చితంగా మా ఉద్యమం సీరియస్గా నడుస్తుంది. ప్రజలంతా ఉద్యమంలోకి వస్తారు. అది రాహుల్ గాంధీ తెలుస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉన్నదని అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ ఒకవైపు దేశంలో మేమెంత జితనా ఆబాది ఉతనే భాగ్యదారి ఉతనే హక్ అని చెప్పి తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. తర్వాత సీరియస్గా తన అవమానాలకు గురవుతున్న పరిస్థితి ఉన్నది అవతల పార్టీతోటి. అందుకని ఆయన కుల జనగణన జరగడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాడు, పార్లమెంట్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ మాట కూడా నువ్వు వినకపోతే నీ నాయకుడు ఆంధ్రాలో ఉన్నట్టు, నీ రాజధాని అమరావతి, ఇప్పుడు ఢిల్లీ కాదు, మనకు కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. ఇక్కడ మళ్ళీ నీకు చంద్రబాబు నాయుడు నీ గురువు వచ్చిండు కాబట్టి కదా నీకు ఇంత ధైర్యం. కాబట్టి అది కూడా చూస్తాం, ఇక్కడి నుంచి మేము చూస్తాం, అక్కడి నుంచి రాహుల్ గాంధీ గుర్తిస్తే రాహుల్ గాంధీ కూడా చూస్తాడు. తర్వాత నీ కథ ఏందో తేలిపోతుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే ఇక్కడ స్పష్టంగా
అప్పుడెప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు ఏదో ఇంటర్వ్యూలు అన్నాడు, మరి మీరు కూడా బుటకపు హామీలు ఇస్తారా, అన్నీ చేస్తారా అంటే ఇవాళ గెలవాలంటే ఏదో ఒకటి హామీలు ఇవ్వాలి, అది మామూలు అయిపోయింది, మరి ఏం చేయలేము మేము, మీరు కూడా అంతేనంటే మరి మేము కూడా అంతే అని చెప్పేసి మాట్లాడాడు. ఇట్లాంటి వ్యవహారంతో ప్రజల్ని మోసగిస్తే, పర్టికులర్గా బీసీని మోసగిస్తే ఊరుకునేది లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా శవాల మీద అంటే 42% కనుక నువ్వు పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే మా శవాల మీద నీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన డిమాండ్ 42% బీసీలకు వాటా దక్కాలి. అంతే 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 మీరు ఇచ్చిన హామీనే మేము కోరేదాని ప్రకారం అయితే 56-60% మా జనాభా ఎంత ఉందో అంత కోరుతాం. మాకు 42% కావాలంటున్నాం. మేము తర్వాత కామన్ డిక్లరేషన్లో మిగతా ఆర్థిక సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఆర్థికంగా పాత ప్రభుత్వము ఖతం చేసింది లేదు, బడ్జెట్ లేదు, అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సంబంధించిన విషయానికి మేము పోతలేము. నీకు రూపాయి ఖర్చు లేని పని కదా ఇవి ఇవ్వడం, ఇవి బడ్జెట్తో సంబంధమైనవి కాదు కదా. అందుకని 42% మా రిజర్వేషన్లు మాకు నువ్వు ఇస్తా అన్నదే ఇవ్వమని అడుగుతున్నాం. ఓకే, నమ్మకం ఉందా అనే సిద్ధేశ్వర మీకు? మా పోరాటం మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ నమ్మకం లేదు. అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా మేము ఓటు వేసేటప్పుడు కూడా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద, మా ప్రజల మీద నమ్మకంతో, కానీ రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాదు. రేవంత్ రెడ్డి ఆయన మాట విధానము అమెరికాలో అదంతా చూస్తూనే ఉన్నాం. సరే కాంగ్రెస్ అయితే గెలవని అనుకున్నాం, గెలిపించుకున్నాం తప్ప రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాదు. కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక చర్చ మాత్రం నడుస్తూ ఉంది బీసీ వాదం మీద. అవును 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 అందుకని సరే కొంచెం లేట్ కావచ్చు. మందకృష్ణ అన్న చేసిన దీక్షకు మాదిగలు వెంటనే రియాక్ట్ అయ్యారు. బీసీలు రావడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. బీసీలలో ఈ కులాల కొట్లాటతోనే సరిపోతుందా? బీసీలలో ఎందుకు చలనం రావట్లేదు? అంటే రాజకీయంగా బీసీలు లేరు, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల పరంగా బీసీలు లేరు, ఎందుకు వీళ్ళ దాంట్లో చలనం రావట్లేదు? కులాల కొట్లాట ఏం లేదు, ఒక వెసులుబాటు లేక. ఇప్పుడు ఒక కాపు ఆయన ఉన్నాడు, 2 ఎడ్లు ఉంటాయి, కనీసం 2 ఎడ్లు ఉంటాయి, వాటి చుట్టూ తిరగాలి, మోటారు, తర్వాత మీటింగ్ పోయి రావాలంటే ఆ రకమైన సమస్యలు ఉంటాయి. మాదిగలు కలిగినంత ఈజీగా ఇతర కులాలు, ఇప్పుడు చాకలాయన ఉంటాడు, బట్టలు వేస్తారు, బట్టలు పక్కకు పెట్టి మీటింగ్కి రాలేడు కాబట్టి వెయిట్ చేస్తారు. కానీ అట్లానే మొత్తం మీదికి వచ్చినప్పుడు ఇంకా ఉద్యమం సీరియస్ అయినప్పుడు పక్కకు పడేసైనా వస్తారు. కాకపోతే కొంత టైం పడుతుంది అంతే. ఇమీడియట్గా రోడ్డు మీదకి రావాలంటే రాలేరు. కనుక మేము సిన్సియర్గా మా పోరాటం మేము చేస్తాం. ఒకనాడు బీసీ రోడ్ల మీదకి వస్తే మాత్రం అది ఆగేది కాదుగా, నీకు కథొడిచిపోతుంది. 60% ఉన్న జనం ఒక్కరోజు రోడ్డు మీదకి వస్తే కథొడిచిపోతుంది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా చుచ్చుపడాల్సిందే. అట్లా అట్లా ఆరోగ్యం ఎట్లా ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరైనా మంత్రి కానీ ఎవరైనా మీకు హామీ ఏమైనా వచ్చిందా? ఏమైనా ఫోన్స్ వచ్చినాయా? ఏమి రాలేదు. హనుమంతరావు అని వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ స్పీకర్ పెట్టి మాట్లాడిండు, గదే ముచ్చట చెప్పిండు. కుల జనగణన మేము చేస్తాం అంతే అని అంటే మరి 42% అంటే 42% గురించి మౌనంగా ఉన్నాడు, కట్ చేసిండు ఆయన ఫోన్. కంప్లీట్ మాట్లాడతలేడు, మాట్లాడకుండా కట్ చేసిండు. ఇక హనుమంతరావు అన్నాడు, వాడు కుల జనగణన అయితే చేస్తాడు రా భయ్, పానాలు నష్టం జరుగుతాయి అంటే నష్టం జరుగుతుందని తెలుసు. ఈ వయసులో ఆమరణ దీక్ష కూర్చున్నప్పుడు నష్టం జరుగుతుందని మనకు తెలియదు, కానీ కోరుకుంటామా మనం ఏమన్నా? ఆమరణ దీక్ష చేయాలనే బుద్ధి ఇది ఏమన్నా ఇది టేస్ట్ఫుల్ వ్యవహారం కాదు కదా. నష్టం జరుగుతుంది, కానీ మరి ఆ నష్టం జరిగే కంటే మొత్తం అన్ని మన బీసీ కులాలన్నిటి జరిగే నష్టంతో పోలిస్తే నా ఆరోగ్య నష్టం పెద్ద నష్టం కాదు కదా. నిజంగా అంటే ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నిరాహార దీక్ష మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక్కడ యంగ్ లీడర్ రాజారాం యాదవ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్నా మీరు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు, బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూస్తూ ఉన్నారు. మదన్న చూడలే సారీ ఇవాళ చూడండి, మీరు గత వారం రోజుల నుంచి దాదాపు వీళ్ళు 7వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయమంటారు. ఎవరు డిమాండ్ చేయలేము, మేము ఎవరు కులగణన చేయమని మేము అడగలే, ఎవరు కూడా లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్ ఇవ్వమని అడగలే. కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా ముందుకొచ్చి దేశంలో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తాము, 42% రాష్ట్రంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇస్తాము, 24,000 మందికి ప్రజాప్రతినిధులుగా బీసీలకు అవకాశం ఇస్తామని వాళ్ళుగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. సిద్ధరామయ్య తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. బీసీల ఓట్ల కోసం బీసీలని వంచిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతూ ఉన్నది. ఇదే రాహుల్ గాంధీ గారు దేశంలో మాట్లాడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.
ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామంటున్నారు. కులగణన చేస్తాం, దేశంలో చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తారు. మేము అధికారంలోకి వస్తే కులగణన దేశమంతా చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతుండ్రు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒక మాట, రేవంత్ రెడ్డి గారు గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు. ఆచరణ మాత్రము దానికి విరుద్ధంగా ఉన్నది. మరి ఇది ఏ కాంగ్రెసో, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా, ఇది సోనియా గాంధీ కాంగ్రెసా, ఇది మోడీ కాంగ్రెసా, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెసా, ఇది రెడ్డి కాంగ్రెసా, మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళేమో ప్రజా తెలంగాణ అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఇవాళ మాత్రం బీసీలు 7 రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకున్న పాపనల్ని పోలేదు. మేము అనేక పోరాటాలు, అనేక ధర్నాలు, అనేక ఉద్యమాలు చేసి చివరికి ఆమరాన్ని అధ్యక్ష మా సిద్ధేశ్వరన్న, మా సంజయ్ నేత, అట్లాగే మా కుమార్ గాడిగే వరంగల్లో చేస్తూ ఉన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు అయితే కనీసం పట్టించుకోవట్లేదు. అంటే మా వాళ్ళు అంపశయ్యం మీద ఉండి మరణానికి దగ్గరగా ఉంటే కూడా మీకు పట్టించుకున్న పాపాన్ని మీరు పోవట్లేదంటే ఎంత ఇది ఎక్కడికి పోతూ ఉన్నది. మొన్న ఒక మీ ఎమ్మెల్యే అలిగితే మీరు ఆగమేఘాల మీద వారి దగ్గరికి వెళ్తారు, వారు పిలుచుకుంటారు, మాట్లాడతారు. మరి మా వాళ్ళు దీక్షలు చేస్తుంటే కొట్లాడుతుంటే కండువలు జితేందర్ రెడ్డి గారి ఇంటికి ఆయన పార్టీలో చేరకడం ముందే ఆయన పదవి ఇస్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్తారు. అందరూ మొత్తం వాళ్ళు కూడా ఏ రకంగా వాళ్ళ కులం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ కులాలు చుట్టాలు పక్కాలు ఓట్లేసుకుంటే మీరు ముఖ్యమంత్రి అయినరా? 50% ఉన్నటువంటి బీసీలు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి కాలేదా? మీకు బాధ్యత లేదా? మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అంటారు కదా, మాకు నీతి ఉంది, జాతి ఉంది, సోనియా గాంధీ మాటిస్తే మడమ తిప్పితే తప్పది, నేను కూడా మాటిస్తే మడమ తిప్పను అని చెప్పేసి మాట్లాడతారు. మడమ తిప్పినరా లేదా? మీరు ఖమ్మంలో మొన్న ఏం మాట్లాడినారు? మేము మాటిస్తే మాట తప్పకుండా మేము చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మరి బీసీల విషయంలో ఎందుకు మాట తప్పుతున్నారు? మీ నోటి నుంచో కదా కామారెడ్డిలో మాట్లాడింది. కులగణన చేస్తామని మీరే అన్నారు కదా. మీరే టైం బౌండ్ పెట్టుకున్నారు 6 నెలలు. 6 నెలల్లో సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలు రిజిస్ట్రేస్తామని చెప్పేసి అన్నారు. 9 నెలలు అయింది. ఎవరు నీతి, ఏం జాతి? తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించండి కేసీఆర్. అప్పుడు ఇది పెద్ద ఇవాళ రాజు దలుచుకుంటే దెబ్బలు కొదవన్నట్లు ముఖ్యమంత్రి గారు దలుచుకుంటే 10 రోజులలో చేసేయచ్చు దీన్ని. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు అయితే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఉన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా 10 కోట్ల జనాభా, 12 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 15 రోజులలో కులగణన చేశారు. రిజర్వేషన్లు పెంచుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు వేసుకుంటే ఈ 1,00,000 ఉద్యోగాలు బీసీలకు ఇచ్చుకున్నారు. అక్కడ బీసీలకు ఎంబీసీలకు సపరేట్గా చేశారు. బీహార్ మోడల్లో చేయమని అడుగుతున్నాం. కాబట్టి ఇది మొద్దు నిద్రపోతూ ఉన్నది. బీసీలు అంటే లెక్క లేదు. మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ఉద్యమం అయిపోయింది, నెక్స్ట్ బీసీ ఉద్యమం ఏమైనా మిగిలిందిగా. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ సాధికారత అవసరం ఉన్నది. అది ఇప్పుడిప్పుడే యూత్ కానీ మిగతా మేధావులు కానీ గుర్తిస్తున్నారు. మేమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఒక్క తాటి మీదకి వస్తూ ఉన్నాము. మీరు చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి విఎన్ మంత్రావు గారు, మా ఎమ్మెల్సీ గారు మల్లన్న గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా మధుసూనాచారి లాంటి వాళ్ళు, వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు, మా మదన్న, మా పుట్ట మదన్న అయితే 3,000 మందితో పెద్దపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టిండు. బ్రహ్మాండ ఒక జెండానే తయారు చేసిండు. మొత్తం అన్ని పార్టీలు పిలిచిండు. కాబట్టి మాకు జెండాలు లేవు, మాకు ఎజెండాలు లేవు. బీసీల జెండానే, బీసీల ఎజెండానే మా ఎజెండా. ఖచ్చితంగా మా సిద్ధేశ్వరన్నకు కానీ, మా సంజయ్ నేతకు కానీ ఎటువంటి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే, వాళ్ళ ప్రాణానికి ఏమన్నా ప్రమాదం ఏర్పడితే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి. ఇది రాజారాం యాదవ్. ఇంకా మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి సిట్టింగ్ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఉన్నాడు. నా ఎమ్మెల్యేనే లోకల్. అన్నా ఎట్లా చూస్తారే బీసీలది? ఇక్కడికి గాంధీ ఆసుపత్రికి వచ్చి చాలామందిని పరామర్శిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారన్న? బీసీలు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. బీసీలు ఏమీ ఒక తాటి మీదకి రారు. బీసీలకు ఏం అన్యాయం జరిగినా కూడా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఈ దేశంలో ఎస్సీలకు ఏమైనా అయితే వాళ్ళకు యూనిటీ ఉంది, బీసీలకు యూనిటీ లేదనేది స్పష్టం. కనుక ఆయన ఎన్నికల కన్నా ముందు నుంచే క్లారిటీ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే అధికారంలో ఉన్న బీసీలు కొంచెమన్నా గలం విప్తారో అప్పుడు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మనం 100 సంవత్సరాల వెనుకకు పూలే గారి గురించో, సర్దార్ సర్వాయి పాపన్న గురించో వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం బీపీ మండల్ గారిని ఎప్పటి వరకు అయితే స్ఫూర్తిగా తీసుకోమో అప్పటి వరకు బీసీల పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. మరి చాక లైలమ్మ, దొడ్డి కుమరయ్య లాంటి వాళ్ళను ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉండి బీపీ మండల్ గారు ఇందిరాగాంధీని సైతం లెక్క చేయకుండా
నీతి నిజాయితీ కోసం, బీసీ వర్గాల కోసం ఆయన పనిచేసినటువంటి చరిత్రను మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళకపోతే ఇవి కామన్గా ఉంటాయి. కనుక మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనేక కులాలుగా విభజించి వాళ్ళు చాకచక్యంగా అప్పటి నుంచే వీళ్ళని కలవకుండా చేశారు. ఇవాళ కూడా కులాలుగా పార్టీలుగా విడిపోయి ఉంటున్నాం కనుక ఈ కులాలు పార్టీలు మాకు శాశ్వతం కాదు. మా రేపటి పిల్లల భవిష్యత్తే ముఖ్యమనేది ఇప్పటివరకైతే నాయకుల లోపల రాదు. ఇప్పటివరకు ఇది కామన్గా ఉంటుంది. దీనికోసం ఎక్కడికక్కడ అందరం కదం దొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు రావట్లేదన్న బీసీలలో ఐక్యత ఎందుకు రావడం లేదు? రావడం లేదంటే మనం కుల సంఘాల మీటింగులకు ఎక్కువ పోతూ ఉంటాం. ఓకే, నేను మున్నూరు కాపు మీటింగ్ పోతా, ఆయన యాదవ్ మీటింగ్ పోతాడు, ఇంకో ఆయన రజక మీటింగ్ పోతాడు, ఆయన గౌడు మీటింగ్ పోతాడు. అక్కడ మనకు నూరిపోసేది ఏంటంటే నీ కులానికైనా సిపాయి కులం ఏది లేదంటాడు మనోళ్ళు. కనుక అది కొత్త అడిక్ట్ అయి ఉన్నది మనకు. సో దాన్ని పక్కకు పెట్టి బీసీలుగా ఎప్పుడైతే ఒక సమూహం అవుతామో అప్పటి వరకు ఇది కాదు. కనుక మనం ముందుగా కులాలుగా మాట్లాడడం విడిచిపెట్టాలనేది నా అభిప్రాయం. నేను దగ్గరుండి చూస్తున్నా. దాదాపు నేను ఈ బీసీ నినాదం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాంస్య విగ్రహం పెట్టించిన మంతిలో దాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించినము. తర్వాత అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పిన మంతిని పట్టణంలో. సో దానికోసం ప్రయత్నం మేమంటే గ్రామ స్థాయిలో ఉంటుంటాం, నియోజకవర్గ స్థాయిలో. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఒకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇవాళ 7వ రోజు దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని కాకుండా ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకులు ఈ గాంధీ హాస్పిటల్ కానీ కూర్చొని ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఒక దీక్షను పూనుకోవాలి. ఇక్కడ ఎవరు కృష్ణ యాదవ్ లాంటి, శ్రీనివాస్ గౌడ్ లాంటి ఇంకా కొన్ని కుల సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కృషి చేయాలనేది నా భావన. ఈ విధంగా మనం ఒకతాటి మీదకి రాకపోతే వాళ్ళు ఇదే విధంగా చేస్తారనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్న మంత్రిలో బహుజన జెండా బహుజన కాన్సెప్ట్ కొద్ది ముందుకెళ్ళిండ్రు. ఎవరైతే బహుజన జెండా ఎత్తుకొని ముందుకెళ్తారో ఈ కుట్రలు కుతంత్రాలు చేసి నాయకులను ఓడగొడతారన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే గతంలో బీసీ ఎస్సీ వీళ్ళు బలహీన అంటే ఏవైతే శూద్ర వర్గాలను దయ్యాలుగా చూపించారు. ఇవాళనేమో నాలాంటి వాడిని రౌడీ అని, గుండా అని, బాగా పెద్ద మాఫియా అని రకరకాల నిందలు మోపి ఈ సమాజానికి దూరం చేస్తూ ఉంటారు. నాకైతే పర్సనల్గా తెలుసు చిన్నప్పటి నుంచి నువ్వు. కనుక దీని మీద మనం చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. సో మనం మంత్రికి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు 42% వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అదే మేనిఫెస్టోను ఢిల్లీలో ఇప్పుడు రోజు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన దానికి ఏ విషయమో చెప్పడు. రేవంత్ రెడ్డి దాని గురించే మాట్లాడాడు. ఇవాళ బీసీలు కొంతమంది అలా మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మొన్న మనకు ఇది ఎస్సీల రిజర్వేషన్ వచ్చింది. సుప్రీంకోర్టులో మాదిగలకు రిజర్వేషన్ను అమలు చేయాలని వస్తే మాదిగలంతా కలిసిపోయి ముఖ్యమంత్రి గారిని కలిసిరు, మాలలంతా పోయి కలిసిరు. కానీ ఇక్కడ ఒక్క బీసీ ఎవరు కలుస్తలేరు ముఖ్యమంత్రిని. ఒక బీసీ మంత్రిని కలిసిండ్లు మందకృష్ణ మాదిగ ఇంటికి క్యూ కట్టింది. నేనే 2 గంటలు ఉన్నా. వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మీరు మా విధి విధానాలు ఖరారు చేయాలని వాళ్ళు చేసేటప్పుడు మా గురించి కూడా ఆలోచించాలని మాలలు పోయినారు. సో ఇరు వర్గాలు కూడా పోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ బీసీలు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనబడతలేవు. కనబడ్డా కూడా అరకొరగానే ఉంటున్నాయి, దాని బలం చేకూరతలేదు. సో దీని మీద ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇంకా చాలామంది ఎట్లా చూస్తారన్న ఇది ఓవరాల్గా అంటే చర్చ మాత్రం నడుస్తూ ఉంది. వాళ్ళ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. చాలామంది లీడర్లు వస్తూ ఉన్నారు, పరామర్శిస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. బీసీలు కులాలతో కాకుండా ఇక నేను నా గౌడలనే ఉండాలి, నేను మున్నూరు కాపు ఉండే టికెట్లు ఇవ్వాలి, వానికే సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ కాకుండా బీసీలు అందరూ కలిస్తే, బీసీలు ఏకమైతే రాష్ట్ర ప్రభుత్వాలు పడగొట్టడం అంత పెద్ద విషయమేం కాదు. 2 నిమిషాల పనికి ఖతమవుతుంది. కాకపోతే బీసీలు మాత్రం ఏకం కావడం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారన్న దీన్ని? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మాట వాస్తవం. 42% కామరేడ్ మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అయితే
మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రకటించారు, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని. నిన్న కూడా రాత్రి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. బీసీ లీడర్ కూడా కొద్దిమంది మేము కూడా వెళ్ళినాం. వారి దృష్టికి కూడా ఈ దీక్ష విషయం కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారు కూడా మంత్రితో మాట్లాడి ఇప్పుడు కూడా ఒక టీం కూడా పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా ఇవాళ సాయంత్రం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి ఉంది, దీక్ష చేస్తున్న విషయం తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆల్రెడీ మేము కమిషన్కు 150 కోట్లు బడ్జెట్ కేటాయించినాం కదా, రిజర్వేషన్ పెంచిన తర్వాతనే వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే సరే మనం చెప్తా ఉన్నాం కానీ అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేయాలి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించాలని చెప్పి మేము కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మంత్రి గారికి. మళ్ళీ కూడా ఇప్పుడు టీం అందరం కలిసి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యేందుకు మా వంతు సహకారం కూడా మేము చేస్తాం. ఎట్లా చూస్తారన్న? తాజ్ కృష్ణ నుంచి మొదలు పెడితే గాంధీ హాస్పిటల్ వరకు కంప్లీట్గా చూస్తూ ఉన్నాం ప్రోగ్రామ్స్ అని. ఎట్లా అనిపిస్తుంది? బీసీలు అంటే ఉద్యమం చేస్తారు, సపరేట్ ఇంట్లో అంతారని అనుకుంటుంది ఈ సమాజం. ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వర్గాలు అనుకున్నటువంటి ఆలోచన ధోరణిది. బీసీలు ఎంతసేపు బిచ్చగాళ్ళలాగా ఉంటారు, ఏదో ఓటుకు నోటు తీసుకుంటారు, ఓటేస్తారు అనుకునేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కులాలు కాదు, తిరగబడ్డ కులాలు అనేటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ సమాజం. ఇక మీదట ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ దిశగా మేమందరం కూడా మా యువ చైతన్యం అంతా కూడా ఒక దగ్గరికి వచ్చి ముందుకు కదులుతూ ఉన్నాం. 7 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం, మంత్రి గారు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం మాకు కొంత బాధ కలిగిస్తుంది, మా వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళే. ఇక బీజేపీలో ఉన్నటువంటి బీసీలు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీటీలు, వీళ్ళందరూ కూడా మేము పార్టీలో ఉన్న వాళ్ళం కాబట్టి మా పార్టీ స్టాండ్ ప్రకారం మేము పోకూడదని అనుకుంటారేమో. బిడ్డ మీరు అందరూ పుట్టింది కూడా బీసీగానే కాబట్టి మీ ఒక బీసీ బిడ్డగా మీ అందరి హక్కుల కోసమే ఇక్కడ పోరాటం జరుగుతుంది. మీరు కూడా ముందు బీసీలుగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, పరామర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలు ముందు అనేటువంటి భ్రమలో నుంచి బయటపడండి, అలా లేకపోతే మిమ్మల్ని మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మీరు అణిచివేస్తారనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ఈ ఆసుపత్రి వర్గాల నుంచి కనీసం అధికారిక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడానికి అనేక మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. గత 4 రోజులుగా ఈ విషయం మీద మేము పదే సూపరింటెండెంట్ గారిని, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ గారిని పదే కలిసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అనేటువంటి విషయం అధికారికంగా మీరు డిక్లేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా 2 గంటలకు ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి మీడియాను కూడా పిలిచినటువంటి సందర్భం. కానీ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించకుండా మేము బులెటిన్ రిలీజ్ చేస్తాం, మేము వాళ్ళకు మీడియాకు పంపిస్తామని చెప్పేసి దాన్ని ప్రెస్ మీట్ని కూడా మళ్ళీ వాయిదా వేశారు. ఇది కూడా ఈ రకంగా మనం చూసినట్లయితే బీసీల ఉద్యమం పట్ల కానీ బీసీల పట్ల కానీ ప్రభుత్వానికి మినిమం గౌరవం లేదు అనేటువంటి విషయం అర్థమవుతోంది. ఉద్యోగులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎట్లా చూస్తారన్న? నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, బీసీ ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తారు? గత డిసెంబర్ నుంచి బీసీ సంఘాలు అందరూ ఏకమైన మేము చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలని, 42% స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో చేసినాం, గల్లీలో చేసినాం, గ్రామాలు కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. సరే, ఈనాడు ఆమరణ నిరాహార దీక్ష సోదరుడు సిద్ధేశ్వరు, సంజయ్, మరి ఘాట్గిళ్ళు వీళ్ళు 7వ రోజు అవుతుంది. ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే, ఇది ముగ్గురే నిరాహార దీక్ష చేస్తున్నారని అనుకుంటున్నారేమో, ఐక్యత లేదని అనుకుంటున్నారేమో, ఒక 15 రోజులలో 300 మంది నిరాహార దీక్ష చేస్తారని నేను చెప్తున్నా. 6వ తారీఖు నాడు నిర్మల్లో కూడా నవ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా నిర్మల్లో గజేందర్ యాదవ్ తెలంగాణ నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేస్తుంది. అక్కడ చేస్తాం, 33 జిల్లాలో కూడా విస్తరిస్తాం, నేషనల్ లెవెల్లో కూడా పోతుంది. ఇది వదిలే ముచ్చట కాదు. ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్తున్నా, రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నీ కళ్ళ ముంగడికి వచ్చినప్పుడు దీన్ని టేకప్ చేయి. నువ్వు గట్టోడవే, బాగానే పనిచేస్తున్నావు, వయసులో చిన్నోడవైనా కానీ ముఖ్యమంత్రి అయినావు, గట్టోడవు. కాబట్టి నీ ఆధ్వర్యంలో దీన్ని సక్సెస్ చేస్తే నీకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేను గౌరవిస్తాడు కాబట్టి తొందరగా ఇక్కడ రాకపోతే మాత్రం ఇది రావణ కాష్టం అవుతుంది. ఒక 30-40 రోజులు ఇట్లా ఆగిందనుకో, ఇది రావణ కాష్టం అయితే ప్రభుత్వాలు కూలిపోతాయి. బీసీలు ఏకమైపోయారు, బీసీలు ఒక్కడి కారు అనుకుంటారు కానీ తప్పది. ఎక్కడికక్కడ వెయిట్ చేస్తున్నారు, సమయం వచ్చింది. గత 6 నెలల నుంచి ఉధృతం అవుతుంది కాబట్టి దీన్ని మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి కంకణంగా కట్టుకున్నాం. వీళ్ళు చేసే ఉద్యమం వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికో, వాళ్ళు ఎంపీలు కావడానికో, వాళ్ళు సర్పంచులు కావడానికో కాదు. బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిజంగా
ఒక బీసీ అయితే కనీసం గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించిపో. కులాలతో సంబంధం లేదు, నాది ఈ కులం అన్న కాన్సెప్ట్ కాదు. బీసీలందరూ ఏకం కారు అన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యాఖ్యలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అట్లనే ఉంటాయి. కులాలను విభజించి పరిపాలన చేస్తూ ఉంటారు రాష్ట్ర నాయకులు. ఈ కులాలు కలిస్తే వాళ్ళ భాగోతం ఉండదు. ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటున్నారు, ఒకసారి మాట్లాడదాం. నా పేరు దేశం మహేష్ గౌడ్, హిందూ బీసీ ఆజాదీ సంఘ్ ప్రెసిడెంట్ని. గత 3-4 నెలలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, అదే స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కులగణన చేసి దాని మీద డిమాండ్ మీద అంచెలంచెలుగా మేము ధర్నాలు, నిరాహార దీక్షలు చేసుకుంటూ అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు కలుపుకుంటూ చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసుకుంటూ లాస్ట్కు విధి లేని పరిస్థితుల్లో అమర నిరాహార దీక్షకు మిత్రులు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ గారు, అదేవిధంగా బీసీ యూత్ ఆజాదీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రజకపు రిజర్వేషన్ పోరాట సమితి చాపర్తి కుమార్ గడ్గే గారు గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము ఏమాత్రం కూడా దున్నపోతు మీద అంటారు నినాదము, అట్లా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు బీసీలు ఏం చేయలేరు, మేము ఏం చేసినా నడుస్తుందని అనుకుంటా ఉన్నారు. అప్పటి రోజులు కావు. ఇప్పుడు బీసీలు చైతన్యవంతమయ్యారు. వాళ్ళ రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం దిగజారుతున్నది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీ డిమాండ్ చేయమంటున్నాం తప్ప మేము ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి కావట్లేదు. కాబట్టి మీరు వెంటనే ఈ చర్యను ఇట్లా ప్రారంభించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం అవుతుంది. తర్వాత ఈ పరిస్థితి ఏం దాకా పోతుందో కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పటికైనా మీరు చర్య తీసుకోవాలి. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు ఏమాత్రము చీము, పౌరం, సిగ్గు, శరము, చీము, నెక్తురు ఉన్న రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేసి మీరు దీన్ని అమలు చేయాలి, లేకపోతే మీరు రాజీనామా చేయాలి. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన పేరు చెప్పి రెడ్డి పాలన నడుస్తుంది తెలంగాణలో. ఇది సిగ్గుచేటైన విషయము. దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. నా పేరు తీగల రామన్న గౌడు, నవసంఘర్షణ జాతీయ గీతశైలి కన్వీనర్ను. ఈ బీసీ ఉద్యమం అనేది 3 నెలల నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర అన్ని దిక్కుల మేము నిరాదీక్ష చేస్తున్నాము. నేను ఒక్కడే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయంగా చైతన్యమైన అందరం బీసీలో అందరం, తర్వాత నువ్వు చంద్రబాబు నాయుడుతో ఇలా ఇక్కడ రాజకీయం చేసినావు. సరే, కాంగ్రెస్ పార్టీలో నువ్వు అయినావు, ఎమ్మెల్యే అయినావు, సంతోషం. ఇక్కడ మేము అనేది ఏంటంటే బీసీలు అనేది వాళ్ళు నీ కింద కుక్కల నక్కల లెక్క కనబడుతున్నారా? నీకు ఎట్లా కనబడుతున్నారు? నీకు నీ యొక్క నీ అధినాయకుడే రేవంత్ రెడ్డి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారే చెప్పిండు డిక్లరేషన్ చేయమని చెప్పి. అక్కడ ఢిల్లీలో పోయి పక్కన పట్టుకుంటున్నాడు రాహుల్ గాంధీ. సిగ్గు శరం ఉందా నీకేమన్నా? బీసీలు అంటే అంత చులకన కనబడుతున్నారా? ఖబర్దార్. ఎందుకంటే ఇక్కడ ముగ్గురే నిరంతరం చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజులలో 100 మంది అవుతారు. ఇది మరొక తెలంగాణ ఉద్యమం లెక్క స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంది శాంతియుతంగా మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఆస్తులు నష్టం అయితే మాకు నష్టమైనట్టే ఉద్దేశంగా మేము ఒప్పుకోబడుతున్నాము. నేను ఒక కాంగ్రెస్ లీడర్నే, నీకు ఓటేసి గెలిపించిన నేను ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా బీసీగా మమ్మల్ని ఇలా అనగదొక్కుతున్నావు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు మేము పదవుల గురించి ఆశిస్తలేము, మా హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం. మాకు రాజకీయ చైతన్యం కావాలని కోరుతున్నాము. మా విలేజ్లలో మాకు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు రాజకీయ లీడర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారని కోరుకుంటున్నాం. నువ్వు అక్కడనే మొక్కగానే నువ్వు కట్ చేస్తున్నావు అంటే నువ్వు తెలియకలని అనుకుంటున్నావా? నువ్వు రేపొద్దున నీ పని రోడ్డు పడతావు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అంతా బుచ్చగాళ్ళకే తిరుగుతున్నారు, ముఖ్యమంత్రితో బుచ్చగాళ్ళకే తిరుగుతున్నారు. ఇది శాస్త్రం కాదు. ఎప్పటికీ ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి, నువ్వు చిరకాలంగా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇది రిగ్రెషన్ చేయండి, లేకపోతే నువ్వు నీ నాశనానికి నువ్వు కోరుకుంటావు. ఎట్లా చూస్తారు? బీసీలు అందరూ ఏకం కారు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉండొచ్చు. బీఆర్ఎస్ కూడా వెలుగబెట్టింది ఏం లేదు, 27% కూడా అమలు కాని పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తావు? ఒకటే క్వశ్చన్. అంటే బీసీలలో ముందుకు వస్తే ఏంటంటే వీళ్ళ ఆధిపత్య వర్గాలై నడవది, వీళ్ళకు పుట్టగతులు ఉండవు. సో బీసీలు ముందుకు వస్తే మేము ఎట్లా వాళ్ళ రాజకీయం చేయాలి, వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ అంతస్తులు కానీ ఏదైనా సమస్య వస్తుంది. సో బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నాయి. నేను ఏమంటున్నా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఆధిపత్య వర్గాల పార్టీలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ దొంగలే. ఎందుకంటే నిజంగా చెప్తున్నాం, అందరు దొంగలే. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నానన్న, నిజంగా క్యూనిస్ తరఫున నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రాతోటి ఒక హైడ్రామా నడిపిస్తుండా. ఈ హైడ్రామా నడిపించి సరే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే మేము సంతోషపడతాం. హైడ్రా ఎందుకు చేస్తున్నా అంటే కబ్జాలు చేసిర్రు,
కబ్జాలు చేసిరు, భూములు అందరూ గుంజుకున్నారు. పక్కన పెట్టి సబ్జెక్ట్ అరే దాని మించే సబ్జెక్ట్ చెప్తానా. కబ్జాలు చేసిరు, భూమి కబ్జాలు చేసిరు అని చెప్పేసి చేసిరు. ఇప్పుడు ఇక్కడ నిరాదీక్ష ఎందుకు జరుగుతుందన్నా, బీసీలో రావాల్సిన వాటాను ఆధిపత్య వర్గాలు కబ్జా చేసిరు. ఆధిపత్య వర్గాలు కబ్జా చేసిరు కాబట్టి ఈరోజు అన్నల ప్రాణాలకు తెగించి 7 రోజులు నిరాదీక్ష చేస్తారు. బతుల సిద్ధేశ్వర్ అన్న, సంజయ్ అన్న కనీసం పచ్చి మంచినీళ్ళు దాకుండా నిరాదీక్ష చేస్తారు. మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపీద మీద వానబడ్డట్టు ఇంతవరకు స్పందించకపోతే బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా బీసీ సమాజం తిరుగుబాటు చేస్తుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది. యువత అదేవిధంగా అన్ని కులాలు మతాలు అన్నీ కలిపి బీసీలలో పాల్గొంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకోనికి ఎటువంటి అడ్డం రాలేదు, కోర్టులు చట్టాలు. మా బీసీల పరంగా వచ్చేసరికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. 50% రిజర్వేషన్ దాటద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది. బీసీల వరకు వచ్చేసరికి సుప్రీంకోర్టు చెప్తుందా? మరి వేరే తమిళనాడు 60% దాటింది, ఎట్లా చూస్తారు దీన్ని బీసీల విషయం? ఇప్పుడు మన ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మేము మార్పుడు కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు మాకు ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో దానికి అనుగుణంగా మేము బీసీలందరం కూడా ఏకమై ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన 100 రోజుల లోపే మాకు ఈ యొక్క హామీని కూడా నిలబెడతామని రేవంత్ రెడ్డి గారు సీఎం అయినటువంటి ఆ రోజు అయినటువంటి సిద్ధరామయ్య గారి చేతుల మీద కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పడంతో మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి అధికార బాధ్యతలు అప్పగిచ్చినప్పటికీ కూడా అతి కొద్ది రోజుల్లో మాత్రమే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఏమో ఇప్పుడు కులగణన చేసిన తర్వాతనే మేము ఎలక్షన్స్కి వెళ్తామని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు కానీ ఎలక్షన్స్ బాడీ కానీ ఈ ఎలక్షన్స్కు సిఫారసుకు ముందు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఓటర్ ఐడి కార్డులు కూడా అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ చూస్తున్న పరిణామంలో మాకైతే నమ్మకశక్యంగా కనబడట్లేదు. అతి తక్కువ సమయం ఉన్నందువలన కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇప్పటికీ గత 7 రోజులుగా వీరు నిర్విరామంగా వారి యొక్క అమర నిరాదీక్ష కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా వారి ఆరోగ్య పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికీ డాక్టర్లు హెచ్చరించారు వారికి బ్రెయిన్ స్ట్రోక్ కానీ కిడ్నీలు ఫెయిల్యూర్ కానీ అవకాశం ఉందన్న వాళ్ళకి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి దిగివచ్చి వారి చేత ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. ఈ ఇద్దరికి కానీ వరంగల్లో ఉన్నటువంటి గార్గే గారికి కానీ ఏం జరిగినా కూడా వారి ప్రాణాలకి ఇప్పటికీ ముంపు ఉంది. ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేలేదు. ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మా బీసీ సమాజం ఈ 100-60% ఉన్నటువంటి బీసీ సమాజం ఎప్పటి నుంచో అణగారిన వర్గాలుగా మళ్ళీ అణిచివేత గురవుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మా హక్కులు మా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చేంత వరకు ఒక పోరాటం ఆగదు. ఇలాంటి సంజయ్లు కానీ సిద్ధి మహేశ్వర్ లాంటి 100 మంది పుట్టుకొస్తూనే ఉంటాను. రాష్ట్రాల్లో గ్రామాల్లో మండలాలు ఇప్పటికీ చలనం మొదలైంది. ప్రతి గ్రామాల్లో కూడా వెల్లువెత్తున ఈ యొక్క ఉద్యమం మహోన్నత ఉద్యమంగా మారుతుంది. ఎక్కడికక్కడ రిలే నిరాదీక్షలు కంటిన్యూ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలి. గాంధీ హాస్పిటల్కి వెంటనే ప్రభుత్వం యంత్రాంగం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి పొన్నంరావు గారు కానీ బీసీ మంత్రి కానీ వైద్య శాఖ మంత్రి కానీ వెంటనే ఇక్కడికి వచ్చి వీరితో చర్చలు జరిపి అనుకూలమైన స్పందన వచ్చేంత వరకు కూడా మా యొక్క ఈ పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇది చూడొచ్చు కదా. వీళ్ళు చెప్పండి ఫస్ట్. అందరికీ శనార్థి. నా పేరు కొంగర నరహరి, అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఉద్యమంలో భాగంగా పత్తుల సిద్ధేశ్వరన్నతోటి అజ్ఞాతవాసం నుంచి నేటి ఉద్యమం వరకు మేము అన్నిట్లలో పాల్గొంటూ వస్తూ ఉన్నా. గతంలో కూడా అంబేద్కర్ యువజన సంఘం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? యువజన సంఘం నుంచి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసిన. అయితే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్తో పాటు ఆ కులగణన జరగాలి అని చెప్పి ఇస్తా అని చెప్పిండు. అయ్యా మేము నిన్ను భిక్షం అడగట్లేదు, నువ్వు ఇచ్చిన మాటని మేము ఇవ్వమని అడుగుతున్నాం అంతే. కానీ మేము డిమాండ్ చేయదలుచుకుంటే మా 62% బీసీలే ఉన్నాయి. ఏదైతే నువ్వు కామారెడ్డిలో డిక్లరేషన్ సిద్ధరామయ్య గారిని కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ చేసినవో అది చేసిన తర్వాతనే నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పినావు. ఓడెక్కినప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనే చందంగా నీ రేవంత్ రెడ్డి మార్కు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నావు. బిడా ఖబర్దార్. ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలమంతా ఒక్కటైతాం. ఆనాడు ఒక్కటే నిన్ను గత ప్రభుత్వాన్ని నువ్వు మోసపూరిత మాటలతోటి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించినాం. ఆ ప్రభుత్వం ఎట్లా గద్దె దిగిపోయిందో అదే మాదిరిగా ఇలా నీకు కూడా అదే పరిస్థితి ఏర్పడక ముందే మా యొక్క కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచి నువ్వు గౌరవాన్ని కాపాడుకో, నువ్వు కుర్చీ నిలబెట్టుకో, బీసీలతో పెట్టుకోకమని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ బీసీలకు తోడు ఎస్సీ ఎస్టీలకు కూడా మేము తోడుంటున్నాం. వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క డిమాండ్స్ పాస్ అయ్యేంత వరకు వీళ్ళ తదనంతరం ఒకవేళ మీరు బలవంతాన మీ ప్రజాపాలన అని చెప్పుకునే మీ పోలీస్ ఫోర్స్ ఫ్రెండ్లీ పోలీస్ ఫోర్స్ అనే వాళ్ళు ఆ ఫోర్స్ తోటి వీళ్ళని లేబట్టినా మీరు
దీక్షను భగ్నం చేసిన, ఎందుకంటే ఇదివరకు చేసింది కాబట్టి చెప్తా ఉన్నా ఈ 7 రోజులలో. అందుకే వీళ్ళే కాదు, వీళ్ళ లాంటి బత్తుల సిద్ధేశ్వర్, జక్కని సంజయ్ కుమార్, చాపతి కుమార్ గాడ్గే లాంటి వాళ్ళం మేము కూడా వాళ్ళు దిగకముందే ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పరిస్థితి తెచ్చుకోకు, రాష్ట్రం అగ్నిగుండం అయ్యే పరిస్థితి తెచ్చుకోకు. ఎందుకంటే మా ఎస్సీల తడాకేందో మేము చూపెడతాం కూడా. రేపు వీళ్ళకి మద్దతు ఇస్తూ మా మందకృష్ణ కానీ మా మాల మహానాడు సోదరులు కానీ అందరం ఏకమైదాం, ఈ బీసీలకు మనం మద్దతు ఇద్దాం. ఆనాడు మందకృష్ణ మన మాదిగ దండోర ఎత్తినప్పుడు బత్తుల సిద్ధేశ్వరన్న ముందు నాయకత్వం నడిపించినటువంటి ఆ బీసీ నాయకునికి మనం ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం ఎట్లా మన ఆత్మగౌరవాన్ని కాపాడింది కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మనం కూడా ముందుండి మద్దతు ఇద్దాం. జై భీమ్, జై తెలంగాణ. నిజంగా అంటే ఎంత గొప్ప ముచ్చట. బీసీల కోసం బీసీలు ఒకటే చేయట్లేదు, మేము కూడా ముందుకు వస్తామని ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి చాలామంది వీళ్ళ కోసం వీళ్ళు ఒకరే కొట్లాడట్లేదు, వీళ్ళ భవిష్యత్తు కోసం మాత్రం కొట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, వీళ్ళే ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలన్న ఆ కొట్లాట ఎక్కడ కూడా కొట్లాట లేదు. వీళ్ళకు కావాల్సింది బీసీ బతుకులు మారాలి. బీసీ బ్రతుకులు ఇంకా ఎంతకాలం ఇట్లనే కొనసాగుతూ ఉంటారు. నిజంగా మరి బీసీలలో చలనం రాకపోతే ఎవడు ఏం చేయలేదు. మరి బీసీలలో చలనం వస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ఎంతగా ఫైట్ చేస్తూ ఉన్నారో అక్కడికి పోయి సందర్శించడం. రీసెంట్లీ షాద్ నగర్లో జరిగిన ఇష్యూ మీకు అందరికీ తెలిసిందే. ఒక దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ చేస్తే ఎంత పెద్ద ఎత్తున పోలీసు అధికారులను సస్పెండ్ చేసి ఎంత పెద్ద ఉద్యమం చేసింది. అదే బీసీ మహిళకు థర్డ్ డిగ్రీనో బీసీ వాళ్ళపైన దాడులు జరిగితే ఈ బీసీ సమాజం ఎందుకు ముందుకు రావడం లేదనే క్వశ్చన్ చేస్తూ ఉన్నది క్యూ న్యూస్. ఇప్పుడిప్పుడే బీసీ సమాజం కూడా మేల్కుంటుంది అన్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. ఏం చెప్తావే? నా పేరు కాలేరు రామోజీ. వాస్తవంగా సంజయ్ కానీ వీరిద్దరూ వరంగల్లో నిరాదీక్ష చేస్తున్నటువంటి సోదరుడు. మనం బీసీలకే కాదు, ఎస్సీ కానీ ఎస్టీ, ఒకప్పుడు మా జాతి ఎస్టీలో ఉండే వంజారా చెన్నారెడ్డి గారు ఎస్టీల నుంచి బీసీ డీలకు వేశారు. అన్యాయం జరిగింది మా కులానికి. బీసీల కొరకు పోరాటం చేస్తున్నటువంటి మహానుభావులు చాలామంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది పార్టీలకు అతీతంగా నీవే అధికారంలోకి రాకముందు ఏదో ప్రగల్భాలు పలికి బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఓట్లు కొల్లగొట్టుకున్నటువంటి మీరు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మేము వస్తే 42% ఇస్తామని చెప్పాను. మరి 42% డిక్లరేషన్ కోసమే బీసీ ఎస్టీ బీసీలందరూ కూడా బీసీలకు 42%, 12% ఎస్టీలకు ఇస్తాను. ఎస్టీలకు ఇప్పుడు 5% ఉన్నది, గోడులకు 2% ఉంది, 1% ఎరకల వరకు ఉంది. మిగిలిన 12%లో మాలాంటి జాతి వంజారా జాతి అట్టడుగు వర్గాల్లో ఖమ్మంలో కానీ నిజామాబాద్లోని 4-5 జిల్లాల్లో వాళ్ళ పరిస్థితి జీవన పరిస్థితి బాగాలేదు. కానీ బీసీలో డీలో వేశారు చెన్నారెడ్డి గారు. కాబట్టి వెంగళరావు గారు ఆనాడు పరిస్థితి చూసి పరిస్థితిని ఆలోచన చేసి ఖమ్మంలో వాళ్ళ గుడిసెలు వాళ్ళ పరిస్థితి చూసి ఎస్టీలుగా మార్చినటువంటి వారు. కానీ కక్షతోటి నాటి నుంచి నేటి వరకు ఈ ముఖ్యమంత్రులందరూ కూడా బీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగం చేసి ఆర్ కృష్ణయ్య గారు కానీ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 42% గురించి అందరూ నాయకులు ఒక్కటి కావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎస్టీలు బీసీలు అందరూ ఒకటిగా కులాల వారిగా విడిపోవడం వల్ల మన యొక్క శక్తిని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మనమందరం ఒక్క ముట్టిగా ఉన్న 54-55% బీసీలం ఎస్సీలము ఎస్టీలం అందరం కలిసి ఓట్లు వాళ్ళకి సీట్లు వాళ్ళకి ఓట్లు మాత్రం మనం వేస్తూ ఉన్నాం. ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో హరిజన గిరిజనులందరూ కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కేంద్రం నుంచి ఎంతో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేయడు? 3 రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా లోకసభలో కానీ అంతటా బయలా చూపిస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. రాజ్యాంగ సాక్షిగా 42% ఇస్తా అన్నటువంటి నీ ముఖ్యమంత్రికి నువ్వు ఎందుకు చెప్పావు? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు
మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ప్రజలకు చైతన్యం అవుతున్నారు, మీరు ముందుకు రావాలి, వెంటనే డిక్లరేషన్ చేయాలి. ఇలాంటి మహానుభావులకు మనందరం సానుభూతి చెప్పాలా. నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇద్దరికి. వెంటనే స్పందించి బీసీ డిక్లరేషన్ చేయాలి, ఎస్సీ ఎస్టీలను కాపాడాలని చెప్పని నేను కోరుతున్నాను. భారత్ మాతాకి జై. వీళ్ళ డిమాండ్ ఒకటే, ప్రధాన డిమాండ్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బీసీ బిడ్డను సిద్ధరామయ్యను తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కామారెడ్డిలో 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మీరిచ్చిన మాటనే సంజయ్ అన్న కానీ సిద్ధేశ్వర్ అన్న కానీ అడుగుతూ ఉన్నారు. మీరిచ్చిన మాటని అడుగుతూ ఉన్నారు. కొత్తగా దానిపైన ఒక్క పర్సంటేజో ఒక్క మాటనో పైకి కూడా అడగట్లేదు. బీసీ ప్రజల కోసం, బీసీ బిడ్డల కోసం, బీసీలు స్థానిక సంస్థలలో సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, జడ్పీ చైర్మన్లు కావాలని కొట్లాడుతూ ఉన్న ఇటువంటి బిడ్డలకు తెలంగాణ బీసీ సమాజం అండగా నిలబడకపోతే నీ గోరి నువ్వే కట్టుకుంటావు బిడ్డ. ఇప్పటికైనా గాంధీ ఆసుపత్రికి వచ్చి బీసీ బిడ్డల కోసం ఉద్యమం చేసిన వీళ్ళ తరాలు అయిపోయినాయి, వీళ్ళ భవిష్యత్తు తరాల కోసం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకు మీరు అండగా ఉండాల్సిందిగా క్యూనిస్ కూడా వేడుకుంటుంది. కెమెరామెన్ భానుతో మేనం శ్యామ్, గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.